సో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. సో ఈ రోజుతోటి ఈ సిరీస్ ముగించేస్తున్నానమ్మా. మళ్ళీ ఒకసారి కొన్ని పాయింట్స్ దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో అవన్నీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. సో ప్రార్థన అనేది ఒక అల్టిమేట్ పవర్, ఒక స్పిరిచువల్ వార్ఫేర్. నీకు కంటి కనబడదు, కానీ నీ వెనకాల ఎన్నో యుద్ధాలు ఆగిపోతాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు ఆపివేస్తాయి. శ్రమ వచ్చిందా ప్రార్థించుకో, కష్టం వచ్చిందా ప్రార్థించుకో, దుఃఖం వచ్చిందా ప్రార్థించుకో, బాధ వచ్చిందా ప్రార్థించుకో. సో ఏది వచ్చినా కూడా ప్రార్థించుకో, ఏది రాకపోయినా కూడా ప్రార్థించుకో. ప్రార్థన అనేది మన తుది శ్వాస వరకు అల్టిమేట్ గా అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో ప్రార్థన దేవుడి సన్నిధానాన్ని అనుభవించేలాగా చేస్తుంది. ప్రార్థన దేవుడితో మాట్లాడేలాగా చేస్తుంది. ప్రార్థన వల్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో బలాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ని తీసుకొస్తుంది. ఎన్నో కష్టాలకు పులి స్టాప్ కూడా పెడుతుంది ప్రార్థన. ఒక మనిషి గొప్పగా ఎదగాడంటే ఆయన గొప్పగా ప్రార్థన చేశాడు. ఒక మనిషి గొప్పగా ఎదగలేకపోతున్నాడు అంటే ప్రార్థన చేయలేకపోవడం వల్లనే. సో ప్రార్థన చేస్తే నీకు డైరెక్షన్స్ ఓపెన్ అవుతాయి. ప్రార్థన చేస్తే నీకు విజన్స్ కనపడతాయి. ప్రార్థన చేస్తుంటే నీకు ఐడియాస్ వస్తుంటాయి. ప్రార్థన చేస్తుంటే నీ భవిష్యత్తు మీద ఒక క్లారిటీని తీసుకొస్తుంది. ప్రార్థన కన్ఫ్యూజన్ ని తీసేస్తుంది. ప్రార్థన నీలో ఉన్న డార్క్నెస్ ని తీసేస్తుంది. ప్రార్థన నీ లోపల సూపర్ న్యాచురల్ ఎబిలిటీని పెంచుతుంది, ఆత్మశక్తిని పెంచుతుంది, ఆత్మీయతను పెంచుతుంది. సో ప్రార్థన వల్ల అనేక మేలులు ఉన్నాయి. సో నువ్వు దేవుడితో గడపండి చాలు. ప్రార్థన అంటేనే దేవుడితో గడపడము. సో ఆ ప్రేయర్ లైఫ్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పట్టుదలతో ప్రార్థించండి, పొందుకునే వరకు ప్రార్థించండి, టెస్ట్ మోని కళ్ళ ముందు చూసుకునే వరకు కూడా ప్రార్థించండి. సో చాలా మంది ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. సో రేపు రిజల్ట్స్ వస్తాయి అంటారు. అందరూ ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయింది అనుకుంటారు. ఒకవేళ మీరు రిజెక్ట్ అయినా మంచిదే. అంటే రిజెక్ట్ అయ్యేటట్టు ఉన్నా కూడా మీరు ప్రార్థించుకుంటే వాళ్ళ మనసులను మార్చి దేవుడు వాళ్ళను సెలెక్ట్ చేస్తాడు. సో నువ్వు బ్లడ్ రిపోర్ట్ ఇస్తావు, ఆపొద్దు. బ్లడ్ రిపోర్ట్ ఇవ్వడం కాదు, బ్లడ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు ఏ క్షణంలో ఏది మారుస్తుందో తెలియదు. ప్రార్థన ఏ క్షణంలో ఏ అద్భుతాన్ని తీసుకొస్తుందో తెలియదు. సో కాబట్టి అలాంటి ప్రార్థన పట్టుదలతో విడవకుండా మనకు పొందుకునేంత వరకు మనము ప్రార్థించాలి. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతుంటా అంటాడు. అంటే ఎక్కడెక్కడ ఆటంకం పెడదామా, ఎక్కడెక్కడ ఆశీర్వాదం రాకుండా ఆపుదామా, ఇబ్బంది పెడదామా. సో అందుకే నువ్వు అడగడుగున ప్రార్థించుకోండి, గడియకు ప్రార్థించుకోండి. సో అనేక మార్పులను చేస్తుంది. మీరు ప్రార్థించేటప్పుడు నా ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు, నా ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడని నమ్మి ప్రార్థించండి. సో అలా డౌట్ తో, డ్యూయల్ మైండ్ సెట్ తో ప్రార్థించొద్దు. అందుకే ప్రార్థనకు జవాబులు రావు. సో అందుకే ప్రార్థన పరులుగా ఉండాలంటే ప్రార్థించే శక్తి రావాలని ప్రార్థించండి, ప్రార్థించే ఆత్మనివ్వమని ప్రార్థించండి. ఎడతెగక అలిసిపోకుండా పట్టుదలతో ప్రార్థించే గుణాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేకపోతే ప్రతి క్రైస్తవుడు ఒక ఎండిపోయిన చెట్టులాగా మారుతాడు. యేసు ప్రభు వారే చూసాం మనం. రాత్రి ప్రార్థించాడు, ఉదయం ప్రార్థించాడు, మధ్యాహ్నం ప్రార్థించాడు, అర్ధరాత్రి ప్రార్థించాడు, మరణించే ముందు ప్రార్థించాడు. సో ఎవరికైనా ఒక 5,000 మంది వచ్చి కూర్చుంటే వాళ్ళకు పెట్టడానికి ఆహారం లేకపోతే ఆ ల్యాక్ పోవాలని, ఆ లిమిటేషన్ పోవాలని ప్రార్థించాడు. సో ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రార్థన ద్వారా. సో మనలాగానే ఆయన కూడా ప్రార్థనలు చేసి జయించి వెళ్ళాడు. ఈ లోకయాత్రలో ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో రోదనలు ఉంటాయి, ఎన్నో కార్యాలు వస్తుంటా ఉంటాయి. వాటన్నిటిని జయించే శక్తి మన ప్రార్థనకు మాత్రమే ఉంది. అందుకే వీక్ గా ఉండొద్దు. ప్రేయర్ లైఫ్ ఎప్పుడు కూడా వీక్ గా ఉండొద్దు, స్ట్రాంగ్ గా ఉండాలి. నీకు నీకు దేవుడు ఒక పర్ఫెక్ట్ విపన్ ఇచ్చాడు, ఒక గ్రేటెస్ట్ విపన్ ఇచ్చాడు, పవర్ఫుల్ విపన్ ఇచ్చాడు. ప్రేయర్ అనేది పవర్ఫుల్ విపన్ అండి. జాగ్రత్తగా జాగ్రత్తగా మనం అందరం వాటిని వాడకపోతే అపవాదికి ద్వారాలు మూసుకపోవు. కాబట్టి ఈ రోజు నుంచి అందరి ప్రేయర్ లైఫ్ మార్చుకోండి. సో మీరు కనీసం డైలీ ఒక 2-3 అవర్స్ అన్న ప్రేయర్ చేయగలిగే సామర్థ్యం కలిగి ప్రార్థన యోధుల్లాగా రండి. సో ఆత్మతో ప్రార్థించాలని ప్రార్థించుకోండి. అయ్యా, ఐ వాంట్ టు ప్రే ఇన్ ద స్పిరిట్ అంటే అన్య భాషలతో మాట్లాడాలని ప్రార్థించుకోండి. ఆత్మతో ప్రార్థించాలని ప్రార్థించండి. శక్తితో, బలముతో ప్రార్థించాలని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. సో పరిస్థితులు ఎటున్నా కూడా ప్రార్థన మాత్రం ఆపద్దమ్మా. నువ్వు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ప్రార్థన ఒక విత్తనం, భూమి మీద చల్లిన విత్తనం లాంటిది. అది ఏదో ఒక రోజు మొలకెత్తడానికి టైం పట్టినా కూడా ఏదో ఒక రోజు ప్రార్థన మొలకెత్తది, ప్రార్థనకు జవాబు వస్తుంది. సో కాబట్టి గ్రేట్ అనాయింటింగ్ ని పొందుకోండి.
గ్రేట్ ప్రేయర్ లైఫ్ ని అనుభవించండి. సో దేవుడి సన్నిధానంలో కూర్చుంటే చాలు, ఇక నీకు సకల కష్టాలకు, సకల బాధలకు, సకల అనారోగ్య సమస్యలకు, సకల ఇరుకులకు, సకల ఇబ్బందులకు, సకల శ్రమలకు, సకల పోరాటాలకు, సకల యుద్ధములకు అన్నిటికీ చెక్ పెట్టేది, అన్నిటికీ పులి స్టాప్ పెట్టేది ప్రార్థన మాత్రమే. ఇంతకు మించిగా వేరే లాజిక్ అవసరం లేదు, వేరే మ్యాజిక్ అవసరం లేదు. అంటారు, బ్రదర్ నేను ఆశీర్వదించబడట్లేదు, ప్రే. బ్రదర్ నాకు గర్భఫలం రావట్లేదు, ప్రే. బ్రదర్ నాకు ఉద్యోగం రావట్లేదు, ప్రేయర్. అంతే, ఒకటే ఒకటే చిట్కా. చిట్కా అంటారు కదా, అంటే ఇది పని చేస్తుంది, ఇలా చేస్తే చాలు. ఇప్పుడు కోల్డ్ వచ్చిన వాళ్ళకి ఒక చిట్కా, ఆవిరి పట్టుకో చాలు, నీకు ఆ కోల్డ్ తగ్గిపోతుంది. దగ్గు వచ్చిన వాళ్ళకి చిట్కా, ఒక కషాయం తాగు సరిపోతుంది, తగ్గిపోతుంది. తలనొప్పి వస్తే అదేదో పెట్టుకోమని చెప్తారు, జండుబాం రాసుకో, చిట్కా, అంతే అయిపోతుంది. సో అన్నిటికీ ఒకటే చిట్కా, అన్నిటికీ ఒకటే మెథడ్, అన్నిటికీ ఒకటే మ్యాజిక్, అన్నిటికీ ఒకటే లాజిక్, అన్నిటికీ ఒకటే ఒకటే సింబల్, ఒకటే రూల్. దట్ ఈస్ ద ప్రేయర్, 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 ప్రేయర్. వివాహం జరగట్లేదా, ప్రేయర్. గర్భఫలం రావట్లేదా, ప్రేయర్. ప్రాస్పరిటీ రావట్లేదా, ప్రేయర్. బిజినెస్ లో సక్సెస్ రావట్లేదా, ప్రేయర్. జాబ్ రావట్లేదా, ప్రేయర్. ఇంకా సంఘం అభివృద్ధి చెందట్లేదా, ప్రేయర్. నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా, ప్రేయర్ చేయాలి. సో సంఘం అభివృద్ధి చెందిందా, ప్రేయర్. జాబ్ వచ్చిందా, ప్రేయర్. ఎందుకంటే మళ్ళా అపవాది ఆ ఆశీర్వాదాలను దొంగలించకుండా మనం కాపాడుకోవాలి అంటే ప్రేయర్. సో ఇది ఒకటి మీరు పర్ఫెక్ట్ గా వాడండి, ఈ ప్రేయర్ అనే లైఫ్ ని, ప్రేయర్ అనే విపన్ని. సో అన్ని రకాలుగా చక్కబడతాయి, అన్ని రకాలుగా చక్కబడతాయి. సో నువ్వు ప్రార్థన చేయనంత వరకు దేవుడు కూడా పని చేయడు, దేవుడు కూడా పని చేయలేడు. సో నీ ప్రార్థనను బట్టి దేవుడు పని చేస్తుంటా ఉంటాడు. సో ప్రార్థన వల్ల మనం ప్యూరిఫికేషన్ కూడా అవుతుంటా ఉంటాం. మన లోపల కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అహంకారము, గర్వము, అసూయ, ఈగో ఏమున్నా కూడా అవన్నీ కట్ డౌన్ అవుతుంటా ఉంటాయి ప్రేయర్ వల్ల. సో ప్రేయర్ వల్ల నీకు ఇంకా నీ జ్ఞానము పెరుగుతుంది, ప్రేయర్ వల్ల డైరెక్షన్స్ తెరుస్తాయి, ప్రేయర్ వల్ల ద్వారాలు, నూతన ద్వారాలు ఓపెన్ అవుతాయి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ పవర్ఫుల్ వీపెన్ ప్రేయర్. అంతకు మించిగా వేరే లాజిక్ లేదు, వేరే మ్యాజిక్ మీరు కూడా ఉపయోగపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ తల బాదుకోవద్దు మనం. సో దేని విషయంలో తల బాదుకోవద్దు. సో నువ్వు ప్రార్థన చేయి, అదే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేయి, ద్వారాలు ఓపెన్ అవుతాయి. ప్రార్థన చేయి, నువ్వు హెచ్చించబడతావు. ప్రార్థన చేయి, గొప్ప పేరు వస్తుంది. ప్రార్థన చేయి, నీకు అవమానాలు పోతాయి. ప్రార్థన చేయి, నీకు నిందలు పోతాయి. ప్రార్థన చేయి, నువ్వు నీ ప్రాస్పరిటీ వస్తుంది. ప్రార్థన చేయి, నీకు డబ్బులు విస్తారంగా వస్తాయి. ప్రార్థన చేయి, నువ్వు అద్భుతాలు చూస్తావు. ప్రార్థన చేయి, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. అంతే. ఇక ఇంతకు మించిగా మీరు ఏ మ్యాజిక్ వాడకండి, ఏ లాజిక్ వాడకండి, దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. నీ ప్రేయర్, 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 అంతే. చూద్దాం. సో 1 సామ్యుయేలు 1:1 ఎఫ్రాయిము మన్యామందు రామాతయు యోసేఫుము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు ఎఫ్రాయిము మన్యమందు. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలువునకు జనమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేవి. సో ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు. సో ఆ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒక దాని పేరు హన్న, ఒక దాని పేరు హన్న, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయేది. సో 2 భార్యలు ఉన్నారు ఇక్కడ ఎల్కానాకి. ఒక దాని పేరు హన్న, రెండో అమ్మాయి పేరేమో, రెండో భార్య పేరేమో పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగారు, కానీ హన్నాకు మాత్రము పిల్లలు లేకపోయేది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చొచ్చు. సో చూసారా, 1 సామ్యుయేలు 1:10. సో ఆమెకు గర్భఫలము లేదు, ఆ ఆశీర్వాదం లేదు. సో మనందరికీ తెలుసు, మన దేశంలో కాదు ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి, ఒక స్త్రీకి వివాహం జరిగిందంటే 1 year లోపో, 1.5 year లోపో, 2 years లోపో గర్భఫలము రాకపోతే ఆ టార్చర్ ఉంటది. సో అలాగే ఈమె ఆ టార్చర్ అనుభవిస్తుంది. సో అంటే ఉద్యోగం రాక, ఈవెన్ ఆడవారికి కూడా ఉద్యోగం రాకపోయినా అంత ఈజీగా, అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కానీ గర్భఫలం అనేది అది గొప్ప ఆశీర్వాదము ఆడవారికి. అది లేకపోతే జీవితాంతం నరకం చూస్తారు. అది లేకపోతే జీవితాంతము, ఆ గర్భఫలం లేకపోతే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాగే హన్నా కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదుర్కొంటుంది సమాజం నుంచి, తన బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. పెళ్ళైంది ఇంకా పిల్లలు కాలేదు, పెళ్ళైంది ఇంకా పిల్లలు కాలేదు. మన దేశంలో అలా ఉందా లేదా అండి? ఉంటది, తప్పకుండా ఉంటది. ఒక అమ్మాయికి, ఒక స్త్రీకి పెళ్ళైంది అంటే
1 year లోపు ఆమెకు ప్రెగ్నెన్సీ కాలేదు అంటే ప్రతి ఒక్కరు గద్దల్లాగా పోడ్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఎలా పడితే సూటిపోటి మాటలతో ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎలా పడితే అలా ఉంటారు. ఎలా పడితే అలా హింసిస్తారు, మాటలతోటి హింసిస్తారు. ఎందుకు పనికిరాని లాగా చూస్తారు. సో అలా చూడొద్దండి. ఎప్పుడైనా కూడా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అది కొంతమందికి లేట్ అయినప్పుడు మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ మాటలతో హింసించద్దు. చాలా మంది మాటలతో హింసిస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ హన్నా వెళ్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో గర్భఫలం లేదు. సో అందరూ బంధువులు, స్నేహితులు, ఇంకో 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 భార్య ఏమంటుంది, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు, అలాంటి మాటలని ఆమెను మాటలతో హింసిస్తుంది. సో నిందలు వేస్తుంది, అవమానాలు ఇస్తుంది. సో హన్నా కూడా నిందల గుండా వెళ్తుంది, అవమానాల గుండా వెళ్తుంది. సో దుఃఖంలో ఉంది. ఏం చేస్తుంది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. సో ప్రార్థన చేసుకుంటుంది. చూసారా అండి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఈజ్ ద ప్రేయర్ అండి. ఆమె టఫెస్ట్ సిచ్యువేషన్ అన్నట్టు. పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది. ఇంకొక భార్యకేమో పిల్లలు పుడుతున్నారు. ఈమె పిల్లలు పుట్టలేదని, గొడ్రాలని ఆమె చునకనగా చూస్తుంది. ఆమెను నిందలు వేస్తుంది, ఆమెను అసహించుకుంటుంది, ఆమెను చీదరించుకుంటుంది. సో అందుకు ఈమె బాధ తట్టుకోలేక దేవుడి సన్నిధికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. బహుగా ప్రార్థన చేర్చుచు ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా ప్రార్థిస్తున్నామే, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి వాడు రానియక వాడు బ్రతుకు దిన్నములన్నింటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకోనేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా? మీరు తీర్చగలిగిన మొక్కునే మొక్కుకోండి. గుర్తుపెట్టుకోండి, మొక్కుబడి చేసుకోండి. మీ ప్రార్థనలకు జవాబు రాకపోతే, అయ్యా నాకు ఈ ఉద్యోగం ఇప్పించు, నేను ఇది చేస్తాను, నాకు ఉద్యోగం ఇప్పించు, నేను తప్పకుండా నమ్మకంగా నీకు దశమ భాగం ఇస్తాను, నాకు గర్భఫలాన్ని ఇప్పించు, నేను ఇది చేస్తాను, ఇది ఇస్తాను. సో ఈ యొక్క మొక్కుబడి చేసుకోండి. మీకు చేయగలిగిందే చేసుకోండి. సో ఎప్పుడైనా కూడా మొక్కుబడి మనం చేయగలిగేది. కొంతమంది బాధలో ఉండి, వేదనలో ఉండి, శోధనలో ఉండి వాళ్ళు ఎలా పడుతున్న మొక్కుబడి తీర్చలేనిది కూడా చేస్తారు. కానీ అలా తీర్చలేని మొక్కుబడి మాత్రం చేసుకొని మళ్ళీ తీర్చకపోతే అది మహాపాపము. అందుకే మొక్కుబడి చేసుకోండి దేవుడి దగ్గర. మీరు సో సైన్యములకు అధిపతి యెహోవా సేవకురాలైన నాకు మగ పిల్లనిస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తాను, నీకే అప్పగిస్తానని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. సో ఆమె ప్రార్థన చేస్తుండగా ఏలి అనే దైవజనుడు ఆమెను కనిపెట్టుచున్నాడు. సో సో చూసారా అండి, మీకు ఉద్యోగం రావాలంటే ఒక మొక్కుబడి చేసుకోండి, గర్భఫలం రావాలంటే ఒక మొక్కుబడి చేసుకోండి, లేకపోతే వివాహము జరగాలంటే ఒక మొక్కుబడి చేసుకోండి, లేకపోతే వీసా కావాలంటే ఒక మొక్కుబడి చేసుకోండి. అయ్యా డూ దిస్, నేను ఇది చేస్తాను, నాకు ఇది చేయండి, మీరు చేస్తాను అంటే మొక్కుబడిలో చాలా పవర్ ఉంటుంది. నేను ఒకసారి మీకు సర్మని కూడా చెప్పాను, మొక్కుబడుల మీద ఒక సల్మని కూడా చెప్పాను. మళ్ళీ దేవుడు మళ్ళీ అనుగ్రహిస్తే నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. సో నేను కూడా ఏ ప్రార్థనకు జవాబు రాకపోతే నేను కూడా ఒక మొక్కుబడి చేసుకుంటాను. అయ్యా నాకు ఈ యొక్క హీలింగ్, ఒకవేళ మా పిల్లలకి ఏమైనా సిక్నెస్ వచ్చినా, మాకేమైనా సిక్నెస్ వచ్చినా, అయ్యా వాళ్ళకు సిక్నెస్ పోవాలి, వాళ్ళకు ఏమైనా ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చినా ఇది తీసేయి ప్రభువా, నేను ఒక 100 బిస్కెట్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, లేకపోతే ఒక 10 డజన్ బనానాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, అలాంటి మొక్కుబడులు చేస్తాను. లేకపోతే నాకు జాబ్ ఇవ్వు ప్రభువా, నాకు పెద్ద కంపెనీలో జాబ్ ఇవ్వు ప్రభువా, 10% కాదు 11% ఇస్తాను. సో అలా నేను మొక్కుబడి చేసుకుంటాను. 11% కాదు 12% ఇస్తాను. సో దట్ ఈస్, ఏ చేసినా కూడా నేను సంతోషంతో, ఆనందంతో ఇచ్చేస్తాను. అంటే నా దేవుడికే కదా నేను ఇచ్చేది, నా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఇవ్వడంలో తప్పే ఉంది. అందుకే దేవుడికి ఎప్పుడు కూడా ఏడ్చుకుంటా ఇవ్వద్దు, గుర్తు పెట్టుకోండి. మీరు ఏ మొక్కుబడి చేసుకున్నా సంతోషంగా, ఆనందంగా మీరు మొక్కుబడి చెల్లించాలి. ఎందుకంటే నువ్వు ఏడ్చుకుంటా మొక్కుబడి చెల్లించావనుకో, ఎందుకంటే ప్రార్థనకు జవాబు రావడమే కష్టం. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకున్నాక జవాబు వచ్చిన తర్వాత చాలా మంది ఆ జవాబునే ఆలోచిస్తారు, కానీ ఆ మొక్కుబడి గురించి ఆలోచించరు. సో అలాంటి మొక్కుబడులు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. సో ప్రేయర్ చేసుకుంటుంది, మనసులోనే ప్రేయర్ చేసుకుంటుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను, మన హృదయంలో ప్రేయర్ చేసినా కూడా దేవుడికి వినపడుతుంది. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినపడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకునేను. సో ఆమె పెదవులు మాత్రము కదులుచున్నది, కానీ స్వరము బయటికి వినపడకుండా లోపల బాధపడుతుంది. బాధతో, వేదనతో, శోధనతో,
రోదనతో ప్రార్థన చేస్తుంది ఆమె. చూసారా అండి, గర్భఫలం లేదని వదలలేదు. సో ఆమె ఎంతో దుఃఖంలో ఉంది, ఎంతో బాధలో ఉంది, ఎంతో అవమానంలో ఉంది, ఎంతో నిందలో ఉంది. వాటన్నిటి గుండా వెళ్తున్నప్పుడు ఆమె చేస్తుందల్లా ఏంటిది? ప్రార్థన. అందుకే హన్నా ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన అమ్మ. ఆమె యొక్క మొక్కుబడి కూడా చాలా పవర్ఫుల్ మొక్కులు. ఆమె గర్భం నుంచి గొప్ప ప్రవక్త బయటికి వచ్చాడు, గొప్ప సామ్యుయేలు అనే ప్రవక్తను బయటికి తీసుకొచ్చాడు దేవుడు. సో ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, సో ఆమె ఎలా అంటే దుఃఖంతో వేదతో అన్కాన్షియస్ కి వెళ్ళి మరి ప్రార్థిస్తుంది, బాధతో ప్రార్థిస్తుంది. సో అలా ప్రార్థించాలండి. ఎప్పుడైనా ఆ సఫరింగ్ ఉంటది మన లోపల, ఆ సఫరింగ్ ఉన్నప్పుడు మీరు ప్రార్థించండి. మీ మనసు బాధగా ఉన్నది అనుకోండి, ప్రార్థించండి. నిజంగా చెప్తున్నా, ఆ బాధతో ఉన్న మనసుని దేవుడు అలక్ష్యం చేయడు. మీ మనసు విరిగిన నలుగున మనసుతో ఉందా? మీ మనసు బాధలో ఉందా? నీ మనసు వేదనలో, రోదనలో, శోధనలో ఉందా? ఆ మనసుతో ప్రార్థించండి, తొందరగా జవాబులు వస్తాయి. నేను కూడా చాలా సందర్భాల్లో నార్మల్ గా ప్రార్థించినప్పుడు జవాబులు రాలేదు, కానీ సమ్ టైమ్స్ దేవుడు నా మనసులో ఒక సఫరింగ్ పెట్టినప్పుడు, ఒక హెవీ బర్డెన్ పెట్టినప్పుడు, ఒక పెయిన్ పెట్టినప్పుడు, ఆ పెయిన్ తో, సఫరింగ్ తో, హెవీ బర్డెన్ తో ప్రార్థించినప్పుడు నాకు ఇన్స్టెంట్ గా ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. అందుకే నీకు దుఃఖం వేస్తుందా? ప్రార్థించేసేయి, ఆ దుఃఖంతోటే ప్రార్థించేసేయి. దుఃఖంతో ప్రార్థించే ప్రార్థన తొందర జవాబు వస్తుంది. సో నీకు బాధ వేస్తుందా? ఆ బాధతోటే ప్రార్థించేసేయి. ఆ బాధతో ప్రార్థించే ప్రార్థనకు తొందరగా జవాబు వస్తుంది. ఎందుకంటే విరిగిన నలిగిన మనస్సుని దేవుడు అలక్ష్యం చేయడు. విరిగిన నలిగిన మనసుతో ప్రార్థించే ప్రార్థనకు జవాబు తొందరగా వస్తుంది. అందుకే పర్లేదు, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ గుండా తీసుకెళ్ళినప్పుడు ప్రేయర్ చేయకుండా ఉండకూడదు. ఆమె అనుకున్నదా, నాకు వివాహం అయింది, ఇన్ని కాలం అయింది, నాకు దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ప్రార్థన ఎందుకు చేయాలి అని అనుకుంటుందా? అనుకోవట్లేదు. పట్టుదలతో ప్రార్థిస్తుంది, దేవుడి సన్నిధానానికి వెళ్ళి ప్రార్థిస్తుంది. అవమానాలు, నిందలు ఉన్నా కూడా ప్రార్థిస్తుంది, మౌనంగా వెళ్ళి ప్రార్థిస్తుంది. ఇప్పుడు వాళ్ళ తోటి తన ఇంకో భార్య తనను హింసిస్తుంది. సో అయినా కూడా ఆమె మౌనంగా ఉండి ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంటుంది. అందుకే హన్నా లాగా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఏలి అనే ప్రవక్త ఆమెను చూసి ఆమె డ్రింకింగ్ ఆల్కహాల్ చేసి అలా ఇలా అన్కాన్షియస్ లో ఆమె ఏది పడుతుంది మాట్లాడుతుందని అనుకుంటున్నాడు ఏలి. అన్న అది కాదు, నా ఏలిన వాడ, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యపానమునైనను చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సో చూసారా, మన యొక్క మనస్సుని కుమ్మరించాలి, మన ఆత్మను దేవుడి దగ్గర కుమ్మరించాలి. సో అందుకే నీ ప్రేయర్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షత ఉంటది, గుర్తు పెట్టుకోండి. ఆ ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న బాధనంతా చెప్పేసే ఆయనకు, నీ మనో దుఃఖం అంతా ఆయనకు చెప్పేసే, నీ యొక్క కష్టాలన్నిటిని కూడా ఆయనకు చెప్పేసాయి, ఆయన మీద కుమ్మరించు, ఆయన ముందు కుమ్మరించు. ఇక్కడ హన్నా కూడా అదే చేస్తుంది. అయ్యా నాకు అవమానాలు ఉన్నాయి, అయ్యా నాకు నిందలు ఉన్నాయి, అయ్యా నాకు శ్రమలు ఉన్నాయి, అయ్యా నాకు ఒక గర్భఫలాన్ని నీకు ప్రభువా ఇస్తే ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను, ఆ బిడ్డను నీకే అప్పచెప్తాను, నాకు ఈ గుడ్రాలనే ఆ బిరుదుని తీసివే ప్రభువా, పిల్లలను కలిగే శక్తిని దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చి పంపిస్తాడు. సో కాకపోతే ఏలి అనే ప్రవక్త ఏమనుకుంటున్నాడు? సో ఈమె మత్తురాలై ఉంది, అందుకే మద్యము తాగి ప్రార్థిస్తుందేమో అనుకుంటున్నాడు, మద్యం తాగి మాట్లాడుతుందేమో అనుకుంటున్నాడు. కానీ ఆమె మనసులో మనో దుఃఖంతో ప్రార్థిస్తుంది. నీ సేవకురాలు నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. చూసారా, ఆమెలో ఆమె మదన పడుతుంది, ఆమెలో ఆమె బాధపడుతుంది, ఆమెలో ఆమె వేదన పడుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఉండి కూడా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సో అందుకే బాధపడడం సొల్యూషన్ కాదు, బాధపడలో కూడా ప్రార్థన చేయకపోవడమే ప్రాబ్లము. సో మన కష్టం రావడం ఒక పెద్ద ప్రాబ్లం కదా, కష్టం గురించి ఎత్తుపట్టి ప్రార్థించకపోవడం ప్రాబ్లము. సో అర్థమవుతుందండి. ఎలాంటి సమస్య అయినా గుర్తు పెట్టుకోండి, ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ వీపన్, ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ప్రార్థనకు డిలే అవుతుందా? అయితే ప్రార్థన చేసుకో, అయ్యా నా ప్రార్థనకు డిలే అవుతుంది, ఆ ప్రార్థనకు డిలే కాకుండా నాకు దయచేయి ప్రభువా. సో నీకు ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు గెట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. దానికోసం నువ్వు విశ్వ ప్రయత్నాలు చేయి. నీ ప్రార్థనలో ఎలాగైనా ప్రార్థించు, మన దుఃఖంతో ప్రార్థించు, కన్నీటి ప్రార్థన ప్రార్థించు, బ్రతిమిలాడుకో, వేడుకో దేవుణ్ణి, అండ్ గట్టిగా ప్రార్థించుకో, ఉత్సాహంతో ప్రార్థించుకో, ఉజ్జీవంతో ప్రార్థించుకో, శక్తితో ప్రార్థించుకో. సో దేవుడు ప్రార్థన వింటాడు, తప్పకుండా వింటాడు. సో ఇక్కడ మనో దుఃఖంతో ఆమె
వేదనతో ప్రార్థన చేస్తుంది. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళువు, ఇజ్రాయిల్ల దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేను గాక అని ఆమెతో చెప్పగా. చూసారండి, ఆన్సర్ వచ్చేసింది ఆమెకు. ఒక దైవజనుడి ద్వారా దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు. నువ్వు చేసుకున్న మనవి అంటే నీకు గర్భఫలం లేదని ప్రార్థిస్తున్నావు కదా, అయితే నువ్వు క్షేమంగా వెళ్ళిపో నీ ఇంటికి, నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేను గాక అని ఆమెతో చెప్పగా. చూసారా, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తుంది, ప్రార్థనను వదలలేదు. ఆ జవాబు దైవజనుడి నుంచి జవాబు వచ్చే వరకు, దేవుడి నుంచి ఆన్సర్ వచ్చే వరకు ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. దయచేను గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనేను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. చూసారా అండి, ఆమెకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఆనాటి నుంచి ఇక దుఃఖం అనేది మానేసింది. ప్రేయర్ చేసుకున్నది, సమాధానం వచ్చే వరకు ప్రేయర్ చేసింది. డిలే అయితే ప్రేయర్ చేసింది. సో ప్రేయర్ చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది. ఒక దైవజనుడి ద్వారా దేవుడు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు, నీకు తప్పకుండా గర్భఫలం వస్తుందని ఇచ్చాడు. ఆమె రిసీవ్ చేసుకుంది. ఆ రిసీవ్ చేసుకొని అప్పటి నుంచి దుఃఖం మానేసింది. ఇక దుఃఖం ఉన్నదంటే అనుమానం ఉన్నట్టు. దుఃఖంగా ఉండడం మానేసిందంటే వాట్ ఎవర్ షీ ఎక్స్పెక్టెడ్, షీ రిసీవ్డ్ దట్ మిరాకిల్ అని. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ మిరాకిల్ ని పొందుకున్నాడే. అందుకే దుఃఖపడద్దండి. నీ ప్రార్థనకు డిలే అవుతుందని దుఃఖపడద్దు, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని దుఃఖపడద్దు. ఆ దుఃఖం వల్ల ఏమవుతుంది అంటే ప్రార్థనకు ఏమవుతుంది, నీకు అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. సో అందుకే 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 బలంగా ప్రార్థించండి. నేను చెప్తున్నాను కదా, శక్తివంతంతో ప్రార్థించండి, బలంగా ప్రార్థించండి. ప్రార్థనకు జవాబు వచ్చే వరకు. ఇప్పుడు ఆమె అన్న జవాబు వచ్చే వరకు ప్రార్థించిందా లేదా, సమాధానం ఒక వర్డ్ వచ్చే వరకు, ఒక ప్రామిస్ వచ్చే వరకు ప్రార్థించిందా లేదా, ప్రార్థించాలి. అలాగా దుఃఖముఖి అనుంటామా నేను. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యను హన్నాకు కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు. చూసారండి, గర్భం ధరించేసిందిగా. సో ఇలా అన్న గర్భం వచ్చే వరకు ఆమె ప్రార్థించింది. ఒకటే సొల్యూషన్ అండి, ఒకటే సొల్యూషన్. ఇక్కడ ఏమైంది, ఆమె చేసిన ప్రార్థనను దేవుడు ఏం చేసుకున్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే నువ్వు కూడా కంటిన్యూస్ గా ప్రేర్ చేయి. ఆమె కూడా గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలు బాధపడ్డది, కానీ ప్రార్థన చేయడం ఆపలేదు. కానీ ఒక దేవుడి సన్నిధానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఒక దైవజనుడి ద్వారా ఒక ప్రొఫెసీ ఇచ్చాడు దేవుడు. ఆ ప్రొఫెసీని తీసుకొని అదే విశ్వాసంతో వచ్చి ప్రయత్నం చేసింది. ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్న గర్భము ధరించింది. సో ఇలా పట్టుదలతో ప్రార్థించాలండి. సో ఆమె ఎలా ప్రార్థించింది అలా నువ్వు కూడా నీ ఆశీర్వాదాల గురించి అలాగే ప్రార్థించాలి. మేబీ ఆమెకు ధనం ఉంది, చాలా ధనం ఉంది, ఆమెకు ఎలాంటి ధన కొరత లేదు, ఐశ్వర్య కొరత లేదు, ఎలాంటి ఆరోగ్యం కొరత విషయం లేదు, భర్త మంచోడే, అన్ని ఉన్నాయి ఆమెకు. ఒక గర్భఫలం ఒకటే లేదు. ఆ ఒక్క గర్భఫలం వచ్చేంత వరకు ఎలా ప్రార్థించిందో అలాగే మన ఆశీర్వాదాలు మనం పొందుకునేంత వరకు అలా అన్నలాగా ప్రార్థించాలి. సో షీ ఫైట్ ఫర్ హర్ బ్లెస్సింగ్. తన బ్లెస్సింగ్ గురించి ఫైట్ చేసింది, యుద్ధము చేసింది, ప్రార్థనల ద్వారా యుద్ధం చేసింది. ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను, యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి శామ్యూయేల్ అని పేరు పెట్టాను. చూసారా అండి, గొప్ప దైవజనుడు వచ్చాడు ఆమె గర్భంలో నుంచి. సో డిలే అవుతుందని బాధపడద్దు. ఆమె డిలే అయిందని బాధపడింది, కానీ ఒక గొప్ప దైవజనుని శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చాడు. సో బైబిల్లో గొప్ప ప్రవక్త లాగా నిలబడ్డాడు. అలాగే నీ ప్రార్థన డిలే అవుతుందని మీరు బాధపడకండి. ఏదైనా డిలే అవుతుందంటే దాని విషయంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, దాని విషయంలో దేవుడు గొప్పగా మహిమపరుస్తాడు. సో అందుకే ప్రేయర్ లైక్ అన్న పొందుకునే వరకు దేవుడి వెంబడి పడ్డది, పొందుకునే వరకు దుఃఖంతో ప్రార్థించింది, వేదనతో ప్రార్థించింది, కన్నీటి ప్రార్థించింది, శోధనతో ప్రార్థించింది. ప్రార్థన చేయడం ఆమె వదలలేదు, ప్రార్థన చేయడం ఆమె మరవలేదు, ప్రార్థన చేయడం ఆమె సమాధానం పొందుకునే వరకు దేవుడి వెంబడి పడ్డది. మనందరం కూడా అలాగే ప్రార్థించాలి. మన దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకునే వరకు, ఒక వర్డ్ పొందుకునే వరకు, ఒక ప్రామిస్ పొందుకునే వరకు, ఒక ఆశీర్వాదం పొందుకునే వరకు అలాగే ప్రార్థించాలి. చల్లగా ఉండొద్దమ్మా ప్రేయర్ లో, ఎప్పుడు కూడా వెచ్చగా ఉండాలి, బర్నింగ్ ఉండాలి. చాలా మంది వస్తే రాని, లేకపోతే లేదు, ఉంటే రాని, పోతే పోని, నేను చేయకపోతే ఏమైతుంది, ఏం కాదులే, ఏదో ఇప్పుడు నడుస్తుంది కదా నడవని అట్లా అనుకుంటే అది అప్ టు యూ. లేదు,
I want to blessings, I want to prosperity, I want to fruit in the womb, I want to get marriage, I want to get promotion, I want to get new house, I want to get new car అని ఇలా నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. సో లేదు, కొంతమంది లూప్ వామ్ అంటే నునివెచ్చని జీవితంగా ఉంటారు, వస్తే రాని లేకపోతే లేదు. అలా అయితే మన ప్రార్థనలకు జవాబు రావు. సో ఇప్పుడు హన్న ఎలా ప్రార్థించింది, నాకు రావాల్సిందే. ఎవరైనా పిల్లలు ఇప్పుడు ఆస్తి కోసం ప్రార్థించామనుకోండి, ఆస్తి వచ్చిన తర్వాత అయ్యా ప్రభు నా ఆస్తి అంతా నీకు ఇస్తానని అంటారా? అన్నారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఆశీర్వాదం కోసం ప్రార్థించామనుకోండి, ఆశీర్వాదం వచ్చిన తర్వాత నేను అందరికీ ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటారా? ఎవరు అన్నారు. ఎందుకంటే ఆశీర్వాదం నువ్వు పొందుకొని నువ్వు అనుభవించడానికే. కానీ ఆమె ఎంత పెద్ద త్యాగం చేసింది, నాకు నువ్వు బిడ్డనిస్తే ఆ బిడ్డని నేను నీకే ఇచ్చేస్తాను. ఇది గొప్ప త్యాగం అమ్మ, ఏ తల్లి కూడా చేయదు. కనక ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుందంటే ఆమె ఎంత వేదనతో ఉండాలి. ఇదేమైనా నార్మల్ మొక్కుబడే అండి? చెప్పండి. ఎవరైనా ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని ప్రార్థించి పొందుకున్న బిడ్డను ఎవరైనా ఇస్తారా అండి దేవుడికి? ఆమెకు దూరంగా ఇస్తారా? అలా ఇవ్వడానికి, త్యాగం చేయడానికి కూడా ఆమె వెనుక ముందాడలేదంటే ఆమె యొక్క బాధ ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరివ్వరు, ఏ తల్లి కూడా. ఈవెన్ వాళ్ళ ఆస్తిలో కొంత వాటా ఇవ్వమంటే ఇస్తుంది, కానీ కడుపులో ఉన్న బిడ్డను ఇవ్వమంటే ఇవ్వరు. సో శామ్యూయల్ కి పేరు పెట్టాను, కానీ శామ్యూయల్ వాళ్ళ తల్లి అలాగా చేసింది అంటే ఆమె ఎంత ప్రెషర్ లో ఉండి ఉండొచ్చు, ఆమె ఎంత బాధలో ఉండి ఉండొచ్చు, ఎంత వేదనలో, ఎంత అవమానంలో ఉండొచ్చు. సో వాటన్నిటిని దేవుడు తీసివేసేసాడా లేదా? ఇప్పుడు గర్భం వచ్చేసింది. గర్భం వస్తే ఆమెకి ఏమైనట్టు? ఆమె యొక్క అవమానం పోయినట్టు, ఆమె మీద నింద పోయినట్టు, ఆమె మీద ఉన్న అవమానాలు, నిందలు, లేకపోతే బాధ, దుఃఖ, వేదన, శోధన, వీటన్నిటికీ పులి స్టాప్ వచ్చిందా లేదా? ఎస్, ప్రేయర్ వల్లనే ఆ పులి స్టాప్ వచ్చింది. సో మనం ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఆ కాలంలో గర్భఫలం లేదని ఆ స్త్రీని ఎంతగా హింసించారో. ఆమెకున్న అవమానాలకు పులి స్టాపు ఆమె చేసిన ప్రార్థన ద్వారా. ఆమెకున్న అవమానాలకు, నిందలకు, కష్టానికి, దుఃఖానికి, వేదనకు, రోదనకు, శోధనకు అన్నిటికి కూడా పులి స్టాప్ ఏది పెట్టింది? ఆమె విశ్వాసంతో ప్రార్థించిన ప్రార్థన, ఆమె కన్నీటి ప్రార్థన, ఆమె మనోదుఃఖంతో ప్రార్థించిన ప్రార్థననే ఆమెకు జవాబుని తీసుకొచ్చింది. అలాగే ఈ రోజు కూడా నీ అవమానాలకు పులి స్టాప్ పెట్టాలా? నీ ప్రార్థననే. నీ యొక్క లేమితనానికి పులి స్టాప్ పెట్టాలా? నీ ప్రార్థననే. నీ యొక్క కష్టాలకు పులి స్టాప్ పెట్టాలా? నీ ప్రార్థననే. నీ యొక్క అప్పులకు పులి స్టాప్ పెట్టాలా? నీ యొక్క అవమానాలకు పులి స్టాప్ పెట్టాలా? నీ యొక్క అనారోగ్య సమస్యలకు పులి స్టాప్ పెట్టాలా? అది నీ ప్రార్థననే. సో దుఃఖంతో ప్రార్థించవచ్చు, ఆ మనోదుఃఖంతో ప్రార్థించవచ్చు, కన్నీటితో ప్రార్థించవచ్చు, వేదనతో, రోదనతో ఉన్నప్పుడు ప్రార్థించవచ్చు. దెర్ ఇస్ నో ఎమోషన్స్ ఫర్ ప్రేయర్. నువ్వు ఏ ఎమోషన్స్ లో ఉన్నా, రిజాయిస్ లో ఉన్నా ప్రార్థించుకో, బాధలో ఉన్నా ప్రార్థించుకో, ఎలా ఉన్నా కూడా నువ్వు ప్రార్థించడం మానేకు. సమాధానం వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు హన్నా ప్రార్థన విని ఆన్సర్ ఇచ్చి ఆమెకున్న ఇక ఏమీ ప్రాబ్లం లేదు. ఇక ఆమెకు ఏ కొరత లేదు, ఆమెకు డబ్బు కొరత లేదు, భర్త మంచోడే, అలాగే ఆమెకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, ఇక ఏ కొరత లేదు. ఉన్న ఆ ఒక్క కొరతను కూడా దేవుడు తీసేసి ఆమెను ఆనందపరిచాడు. చూసారండి, అలా మనం పట్టుదలతో ప్రార్థించాలి. ఆమె నిజంగా పట్టుదలతో ప్రార్థించిందండి. సో పట్టుదలతో ప్రార్థించి ఆమె రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకున్నది. సో కాబట్టి ఈ రోజుతో ఈ పట్టుదలతో ప్రార్థించడం అనే అంశం అయిపోయింది. సో దీని మీద ఇక మళ్ళీ దేవుడు ఏమైనా కృప చూపిస్తే అప్పుడు నేను చేస్తాను. సో కాబట్టి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ తో, ఫోకస్ తో ప్రార్థించండి. దిస్ ఈస్ ద ఇంకా ఏ మర్మం అవసరం లేదు. మీరు ఏ మ్యాజిక్, ఏ లాజిక్, ఏ థాట్ మీరు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క లాజిక్, ఈ ఒక్క పవర్ఫుల్ వీపన్ ని పట్టుకోండి చాలు. సో ప్రార్థనలోకి భవించండి. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, హన్నా ఎలాగా ప్రార్థించిందో చూపించారు, ఎలా పట్టుదలతో ప్రార్థించారో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఈ హన్నా ప్రార్థన లాగా మేము కూడా మా ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు మేము ప్రార్థించే శక్తిని, పట్టుదలతో ప్రార్థించే శక్తిని అయ్యా మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో పట్టుదలతో ఎలా ప్రార్థన చేయాలో ఈ సిరీస్ ద్వారా మా అందరికీ కూడా బయలుపరిచినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సిరీస్ మై లార్డ్. ఇంకా మా ప్రేయర్ లైఫ్ ని ఇంక్రీజ్ చేసినందుకు, మా ప్రేయర్ లైఫ్ ని బెటర్ చేసినందుకు, మా ప్రేయర్ లైఫ్ లో గొప్ప అనాయింటింగ్ ని రిలీజ్ చేసినందుకు, గొప్ప బెటర్ లైఫ్ ని రిలీజ్ చేసినందుకు మీకే మహిమ కలుగును కాక, మీకే ఘనత కలుగును కాక. అయ్యా ఈ
మీరు ప్రేయర్ లో చెప్పిన మర్మాలన్నీ కూడా మా డే టు డే యాక్టివిటీస్ లో ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తిని దయచేయండి. అడుగడుగున ప్రార్థించుకునే శక్తిని, గడియ గడియకు ప్రార్థించుకునే శక్తిని, జవాబు వచ్చే వరకు ప్రార్థించుకునే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపునైనా, నూతనంగా ప్రార్థించే ఆత్మతో, నూతనంగా ప్రార్థించే శక్తితో, నూతనంగా ప్రార్థించే మహిమతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.